హాయ్ అండి. వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పాప బుగ్గపై ముద్దు పెట్టి, మీరు ఈరోజు మా ఇంటికి వెళ్ళండి. రేపు నిన్ను వేరే స్కూల్లో జాయిన్ చేస్తాను. అక్కడ బాగా చదువుకుందువు గాని, సరేనా? అన్నాడు పాప తల నిమురుతూ. అలాగే అన్నయ్య అంది వాగ్దేవి సంబరంగా. మేమిక వెళ్తాం బాయ్ అని పాపకి బాయ్ చెప్పి ఇద్దరూ అక్కడి నుండి వెళ్ళారు. మీరు పాప విషయంలో ఎందుకు ఓవర్గా రియాక్ట్ అయ్యారు శశాంక్ గారు? ఎందుకంటే ఏ- ఎందుకంటే ఏమో ఆ బేబీ చాలా క్యూట్గా ఉంది. నాకు చిన్న చిన్న బేబీస్ అంటే చాలా ఇష్టం. అందులోనూ గర్ల్స్ అంటే బాయ్స్ కంటే కొంచెం ఎక్కువే ఇష్టం. అంత చిన్న ఏజ్లో కష్టపడుతుంటే జాలేస్తుంది. నాకు నచ్చలేదు. అందుకే తన కోసం ఇంటికి వచ్చి ఇదంతా చేసింది. కొందరికి మనం ఎందుకు దగ్గరవుతామో తెలియదు. అందులో ఈ బేబీ కూడా ఉంది. ఈరోజు మీరు గొప్ప పని చేశారు. ఇదేం గొప్ప పని కాదులే. దానికి కాంప్లిమెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అదేం లేదు. నైట్ తాగొచ్చారు, తిట్టాను. అలాగే ఇప్పుడు మంచి పని చేశారు, అలాగే పొగిడాను. నాకు ఫ్లాట్ అయ్యావా సత్యభామ? మీరు చేసిన మంచి పనికి ఫ్లాట్ అయ్యాను కానీ మీకు కాదు. అయినా సత్యభామ ఏంటి? రాత్రి కూడా ఇదే పేరు పెట్టి అన్నారు నన్ను అంది చిరుకోపంగా చూస్తూ. లార్డ్ కృష్ణ వైఫ్ సత్యభామ పొగరుకి మారుపేరులా ఉంటుంది కదా. నువ్వు కూడా అలాగే ఒక్కోసారి పొగరు చూపిస్తావు. అందుకే నేనేం సత్యభామగా ఫిక్స్ అయ్యా. కోపంగా చూస్తుంది అతన్ని. ఇట్స్ ట్రూ సత్యభామ. నువ్వు నమ్మాలని తప్పదు అని క్యూర్గా చెప్పి గుడికి చేరుకోవడంతో ఫోన్ తీశాడు క్యాబ్ బుక్ చేయడానికి. నీకు మైథాలజీ గురించి తెలుసా? యా. హో. మైథాలజీ గురించి మొత్తం తెలీదు, కొంచెం తెలుసు. బుక్స్ బై చేసి చదివాను. అది కూడా భాగవతం, మహాభారతం, రామాయణం. అంతకు మించి రీడ్ చేయలేదు. మీకు తెలుసు మీకు తెలుగు రాదు కదా, ఎలా చదివారు అంది ఆశ్చర్యంగా. ఇంగ్లీష్లో బుక్స్ దొరికేవి అక్కడ, అలా చదివాను. నైస్. అమెరికా అలవాట్లే అనుకున్నా. కానీ ఇండియా పురాణాల గురించి కూడా చదివారంటే గ్రేట్ మీరు. చిన్నగా నవ్విన అతనికి ఎందుకో చిరాగ్గా అనిపించింది. అతన్ని గమనించి ఏమైంది అని అడిగింది అభిజ్ఞ. డిస్కంఫర్ట్గా ఉంది. స్వెట్ వల్ల అయ్యుంటుంది. ఇంటికి వెళ్ళాక ఒక 5 మినిట్స్ ఆగి స్నానం చేయండి, మీకు రిలాక్స్గా ఉంటుంది. 5 మినిట్స్ వెయిట్ చేయమెందుకు? గుడికి వెళ్ళి ఇంటికి రాగానే అలాగే స్నానం చేయకూడదు. ఓకే అని క్యాబ్ రావడంతో తనతో పాటు వెనక సీట్లో కూర్చొని డ్రైవర్ అడిగిన ఓటీపీ చెప్పాక తల్లికి కాల్ చేశారు శశాంక్. గుడ్ మార్నింగ్ చేసి, గుడ్ మార్నింగ్ మామ్. వాట్ ఆర్ యూ డూయింగ్ నౌ? ఇందాకే పూజ చేసి బ్రేక్ఫాస్ట్గా నైవేద్యం పెట్టిన రవ్వకేసరి తిన్నాం నాన్న. నువ్వు కాల్ చేశావు. నువ్వేం చేస్తున్నావు? దానికంటే ముందు నీకొక మ్యాటర్ చెప్పాలి. అది విషయం మొత్తం చెప్పి ఇప్పుడు నేను అభి క్యాబ్లో ఇంటికి వెళ్తున్నాం. వాళ్ళ గురించి వాచ్మెన్కి చెప్పి బేబీ పేరు చెప్పాక లోపలికి పంపించమని చెప్పు అని చెప్పాడు శశాంక్. రే, మంచితనానికి కూడా లిమిట్ ఉంటుంది. నీకది ఉండదా? డబ్బులు ఇస్తే వాళ్ళే చూసుకుంటారు కదా మామ్. నువ్వు చిన్నప్పుడు చెప్పిందే కదా నేను చేసింది. మనం ఒకరికి మంచి చేస్తే మనకి దేవుడు అంతకు మించి మంచి చేస్తాడని. మరి ఇప్పుడు నేను చేసింది కూడా తప్పు కాదు కదా. నా డైలాగ్స్ నాకే చెప్తున్నావా? సరే, ఆ పాప వాళ్ళు వచ్చాక నీకు ఫోన్ చేస్తాను. ఓకే మామ్, లవ్ యూ అని అభిజ్ఞ వైపు చూస్తాడు. లవ్ యూ టూ నాన్న, టేక్ కేర్ అని కట్ చేశారు ఆమని గారు. అప్పటి వరకు ఓరగా అతన్ని చూసిన అభిజ్ఞ తన వైపు శశాంక్ చూడగానే తడబడుతూ చూపు తిప్పేసింది. ఏంటి అలా చూస్తున్నావు? ఎలా చూస్తాను? మామూలుగానే చూస్తాను. నో నో నో, సంథింగ్ డిఫరెంట్గా చూసావు. మీ అమ్మతో మాట్లాడుతుంటే చూస్తాను అంతే, అంతకు మించి ఏం లేదని చెప్పి నుండి రావడంతో క్యాబ్ దిగేసింది అభిజ్ఞ. క్యాబ్ అతనికి ఫోన్ పే చేసి కార్ దిగిన శశాంక్ కూడా ఇంట్లోకి వెళ్ళి ఆఫీస్కి రెడీ అయి కూర్చున్న ప్రభుదేవ గారి పక్కన కూర్చున్నాడు. అంతా ఓకేనా శశాంక్? యా అంకుల్ అని జరిగింది చెప్పి వాగ్దేవి వాళ్ళ మా ఇంటికి వెళ్ళాక మమ్ ఫోన్ చేస్తానంది. కొంచెం అనీజీగా ఉంది, ఫ్రెష్ అయ్యి వస్తాను అని చెప్పి తన రూమ్లోకి వెళ్ళారు శశాంక్. నాన్న, మీరు అమ్మ టిఫిన్ చేస్తారా? లేదు బంగారం, నీకోసమే వెయిట్ చేస్తున్నాం. మాకు లేట్ అయినా కూడా ఇలాగే ఉండేవాళ్ళ. ముందు రండి మీరు టిఫిన్ చేయడానికి. శశాంక్ని కూడా రానివ్వు, అందరం కలిసి తిందామని చెప్పి అతని కోసం వెయిట్ చేశారు ఆయన. 10 మినిట్స్కి మళ్ళీ ఫ్రెష్గా అక్కడికి వచ్చిన శశాంక్, సారీ అంకుల్ లేట్ అయ్యానా అని అడిగాడు. లేదులే శశాంక్, రా బ్రేక్ఫాస్ట్ చేద్దాం అని చెప్పడంతో ఆయనతో పాటు డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళాడు శశాంక్. నలుగురు కూర్చొని టిఫిన్ చేశాక ప్రసాదంగా
పులిహోర దద్దోజనం చేసిన యమునగారు లంచ్ బాక్స్ కడితే దాన్ని తీసుకుని బాయ్ చెప్పి వెళ్ళిపోయారు ప్రభుదేవ గారు. ఆంటీ, ఐటమ్స్ సూపర్గా ఉన్నాయి. ఆఫ్టర్నూన్ లంచ్కి కూడా ఇవి ఉంటాయా? అవెందుకు బాబు, వేరే వంటలు చేస్తాను కదా. నాకు నచ్చాయి ఆంటీ, నాకు లంచ్కి ఇవే ఐటమ్స్ కావాలి. నైట్కి ఘీ దోశ 2 వేయండి చాలు. అవును, ఇంతకీ ఇవన్నీ ఎవరు చేస్తారు? నేను అభి కలిసే చేశాం శశాంక్. ఓ నైస్. నేను వెళ్ళి వర్క్ చేసుకుంటానని అక్కడి నుండి రూమ్లోకి వెళ్ళిన శశాంక్ వర్క్లో పడిపోయాడు. గంట తర్వాత ఆమని గారు ఫోన్ చేయడంతో లిఫ్ట్ చేసి, చెప్పు మమ్ అన్నాడు వర్క్ ఆపి. నువ్వు చెప్పిన వాళ్ళు వచ్చారు శశి. వాళ్ళకి అవుట్ హౌస్ చూపించి క్లీన్ చేసి ఫ్రెష్ అయ్యి నా దగ్గరికి రమ్మని చెప్పాను. నువ్వు చెప్పిన పాప స్కూల్కి వెళ్ళిందంట, రాలేదు తను. ఓకే మామ్. అలాగే నువ్వు 2 బేబీస్ కోసం కొన్ని క్లాత్స్ తీసుకో. అలాగే డాడ్కి మన ఇంటికి దగ్గరలో స్కూల్ కోసం సర్చ్ చేయమని చెప్పు. అలాగే నాన్న. ఓకే మామ్, వర్క్ ఉంది, బాయ్ అని కాల్ కట్ చేసిన అతను మళ్ళీ వర్క్లో పడిపోయాడు సీరియస్గా. హలో మాస్టర్ అని పిలిచిన పిలుపుకి తలెత్తి అభిజ్ఞ వైపు చూశాడు శశాంక్. మాస్టర్ మీన్స్ చిరంజీవి గారు చేసిన మూవీనే కదా అన్నాడు ఆలోచిస్తున్నట్టు ఫేస్ పెట్టి. ఆయన మాస్టర్ మూవీ చేశారు కానీ నేను పిలిచింది మిమ్మల్ని శశాంక్ గారు. ఊరికే మాస్టర్ అని నేను పిలిస్తే మీరేంటి మధ్యలోకి చిరంజీవి గారిని తీసుకొస్తున్నారు? మూవీ గురించి ఏమైనా చెప్తున్నావేమో అనుకున్నా. మాస్టర్ అన్నాను కాబట్టి సరిపోయింది. అదే సార్ కూడా అని ఉంటే మొన్న ధనుష్ చేసిన మూవీ ఇంకా బాగుంటుంది అనేవారేమో అంది వెటకారంగా. సార్ మూవీ కూడా ఉందా? నేను చూడలేదు ఆ మూవీ. ఇట్స్ ఓకే. ఇట్స్ ఒకే నైట్కి చూస్తాలే. ఏ పాపం, ఇప్పుడేమైందో? వర్క్ ఉంది అన్నాడు ల్యాప్టాప్ చూపిస్తూ. శశాంక్ గారు, నేను సరదాగా అన్నాను, మీరేంటి ఇలా మాట్లాడుతున్నారు? నేను కూడా ఫన్గానే మాట్లాడాను. బట్ సార్ మూవీ మాత్రం చూస్తాను. నువ్వు కూడా చూడు నాతో పాటు. నేను ఎలా మీ రూమ్లోకి వస్తాను? అది కూడా నైట్ టైం అంది కళ్ళు పెద్దవి చేసి. అసలు నీకు లివింగ్ రిలేషన్ అంటే తెలుసా? మ్యారేజ్కి ముందే అన్నీ జరిగిపోతాయి. కానీ నేను గుడ్ బైని కాబట్టి మన ఇద్దరివి సపరేట్ రూమ్స్ అవ్వడమే కాకుండా మన పేరెంట్స్ కూడా ఉంటున్నారు. కనీసం మూవీ కూడా కలిసి చూడలేకపోతే ఇంకెందుకు ఈ రిలేషన్? నాకెలా ఉందో తెలుసా? ఇంటిని వెకేట్ చేసి హోటల్లో ఉన్నట్టుంది. తినడం, రూమ్లోకి వచ్చి స్లీప్ చేయడం, అంతకు మించి ఏమైనా ఉందా మన మధ్యలో? ఒకే ఇంట్లో మన ఇద్దరమే ఉంటే ఇలాగే ఉండేదా? ఒక దగ్గర ఉండాలి అనుకుంది అండర్స్టాండింగ్ కోసం, ఇద్దరి మధ్యలో దూరాన్ని తగ్గించడానికి. అంతేకాని ఇలా నేను మీ ఇంటికి గెస్ట్గా ఉండటానికి రాలేదన్నాడు విసుగ్గా. అరే, ఇప్పుడు నేనేమన్నాను అని ఇంత సీరియస్ అయ్యారు మీరు? ఓకే, మీరు చెప్పింది అర్థమైంది. ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి. నాకు ఇబ్బంది కలగకపోతే నేను మీరు చెప్పింది చేస్తాను. నేను నిన్ను ఇబ్బంది పెట్టనులే. నైట్ సర్ మూవీ చూద్దాం విత్ పాప్కార్న్. సరే, పాప్కార్న్ నేను చేస్తాను. కానీ మూవీ ఎక్కడ చూద్దాం? హాల్లో ఓకేనా? నో, ఇక్కడే నా రూమ్లో వద్దు, బాగోదు. ఇంట్లో అమ్మా నాన్న ఉంటారు. నైట్ టైం ఇద్దరం పెళ్ళికి ముందే ఒకే రూమ్లో ఉంటే బాగుండదని చెప్పింది ఇబ్బందిగా. మీ డాడ్ పర్మిషన్ తీసుకునే మూవీ చూద్దాం, ఓకేనా? అలా అయితే సరే. మై గాడ్ అన్నాడు కళ్ళవిని గుండ్రంగా తిప్పుతూ. రండి లంచ్ చేద్దు. ఓకే అని ల్యాప్టాప్ క్లోజ్ చేసి లేచిన అతను బాడీని స్ట్రెచ్ చేసి అభిజ్ఞ బుగ్గపై ముద్దు పెట్టాడు. ఏంటిది అంది కోపంగా చూస్తూ. కాంప్లిమెంట్ అభి. ఫుడ్ టేస్ట్గా చేసావు కదా, అందుకే కిస్ చేశాను అన్నాడు స్మైల్ చేస్తూ. అంటే మా అమ్మ కూడా టేస్టీగా చేసింది, తనకి కూడా ముద్దు పెడతారా అంది సీరియస్గా. అవును కదా, మర్చిపోయాను. ఇప్పుడు ఎలాగో కిందికి వెళ్తాం కదా, అప్పుడు కిస్ చేస్తాను.